మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ధ్యానిద్దాం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసుక్రీస్తు చెప్పిన ఈ వచనం కూడా లోకబోధకు విరుద్ధంగా ఉంటుందండి. ఈ లోకంలో కూడా చాలామంది ఏమంటారంటే, ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే లేదా స్వాస్థ్యంగా పొందాలంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, బాగా కూడగట్టుకోవాలి, అధికారాన్ని సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, బలంగా తయారవ్వాలి, లేదా గర్వించాలి, గర్వపడాలి అని ఈ లోకం చెప్తుంటే, యేసుక్రీస్తు దీనికి విరుద్ధంగా సాత్వికంగా ఉండు అంటున్నారు. ఆయన సాత్వికులే భూమిని స్వాస్థ్యంగా పొందుతారు అంటున్నాడు. ఆయన లోకానుసారంగా జీవించేవారు యేసుక్రీస్తు చెప్పిన బోధని అర్థం చేసుకోలేరు. అలాగే నిజంగా క్రీస్తును అనుసరించే క్రైస్తవులను కూడా అర్థం చేసుకోలేరు. మన సూత్రాలు ఈ లోక సూత్రాలకు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. లోకానికి చెందినవారు క్రీస్తుకు చెందినవారుగా ఉండడం అనేది అసాధ్యం. ఇంత సాధు స్వభావం లోకానుసారంగా బ్రతికే వారికి సాత్వికము లేదా ఈ సాధు స్వభావం అనేది ఏమంటారంటే మెతక చులకన అని అనిపిస్తుంది. మొదటి ధన్యత మనం ధ్యానించుకున్నాము. ఆ ధన్యత ఆత్మలో దరిద్రులు కావడం, అంటే దేవుని ఎదుట వినయంగా ఉండడాన్ని సూచిస్తుంది. 4వ ధన్యత. 3వ ధన్యత సాత్వికం. ఇది మనుషుల పట్ల, మనుషుల ఎదుటివారి పట్ల వినయంగా ఉండడాన్ని సూచిస్తుంది. ఇది చాలా కష్టమైంది కదా. దేవుడు మనల్ని పాపులు అంటే అంగీకరించగలమేమో, కానీ మన పొరుగువాడు వచ్చి నువ్వు పాపివి అంటే మనం అంగీకరించడం అనేది చాలా కష్టం. కానీ యేసయ్య దగ్గర మనం నేర్చుకుంటే అది మనకి సులభమే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటారు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీరు నా దగ్గర నేర్చుకోండి అని ఆయన అంటున్నాడు. మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆ సాత్వికం అనేది ఆయన యొక్క గొప్ప గుణ లక్షణాల్లో ఒకటి సాత్విక గుణం, సాధుగుణం. ఇది ఈజీగా ఎవరికి వచ్చేది కాదు, సహజ లక్షణం కాదు. ఇది ఒక ఆత్మీయ లక్షణం. ఇది పరిశుద్ధాత్మ ఫలము అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఆత్మఫలాల్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్తగా జన్మించి క్రొత్త ఆత్మీయ స్వభావాన్ని పొందినప్పుడే నిజమైన సాత్వికత్వాన్ని మనం కలిగి ఉండగలం. కొంతమంది సాత్వికత్వం అంటే చేతకంతనం అనుకుంటారు. చేతకానోళ్ళ ఉన్నావేంటి, చేతకందంలా ఉన్నావేంటి, అలా సైలెంట్గా ఉంటే సాగదు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఎంత సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది అని అంటారు కొంతమంది. మెతగ్గా ఉండొద్దు, నువ్వు లోకమైపోతావు అంటారు కొందరు. కానీ అది నిజం కాదు. నిజంగా సాత్వికుడైన వ్యక్తి ప్రభువులో బలవంతుడుగా ఉంటాడు. ఒక మనిషి సాత్వికుడుగా ఎలా మారగలడు అంటే, మొదటిగా ఆ వ్యక్తి ఆత్మలో దరిద్రుడవ్వాలి. మనం 3వ వచనంలో చూసాం కదా. తరువాత తన అర్హతలేమికై, తన పాపానికై విలపించాలి, ఏడవాలి, దుఃఖపడాలి అని 4వ వచనంలో మనం చూసాం. ఎప్పుడైతే ఈ రెండు వస్తాయో, ఈ రెండు చేస్తామో, అప్పుడు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించి మనల్ని క్రొత్త వ్యక్తిలాగా మారుస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తికి సాత్వికత్వపు ఆత్మను ఇస్తాడు. ఈ సాత్వికత్వానికి 5 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, సాత్వికుడు తన హక్కులను కానీ తన స్వలాభాన్ని కానీ కోరడు. రెండవది, ఎవరైనా తనకు అన్యాయం చేసినప్పుడు కోపగించడు, నొచ్చుకోడు. అతడు తన గౌరవాన్ని గురించి పట్టించుకోడు. తను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా తనని నిందించే వారి గురించి పట్టించుకోడు. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేయడు. సాకులు చెప్పడు. తన పాపాల్ని దాచిపెట్టడు. మూడవది, సాత్వికుడు ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించడు. ఆ పని దేవునికి అప్పగిస్తాడు. నాలుగవది, సాత్వికుడు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నువ్వేంటి నాకు చెప్పేది అని గర్వంతో ఉండడనమాట. 5వది, సాత్వికుడు తనదైన మార్గం కావాలని పట్టుబట్టడు. తన చిత్తాన్ని కోరుకోడు. దేవుని చిత్తానికి లోబడతాడు. తన జీవితాన్ని, తనకున్న ప్రతిదాన్ని దేవునికి అప్పగిస్తాడు.
తన కోసం ఏమీ ఉంచుకోడు. ఒక వ్యక్తి అన్నిటినీ దేవునికి అప్పగించేస్తే అతనికి ఏం మిగులుతుంది? సాత్వికంగా ఉంటే ఏంటి ఉపయోగం? నన్ను కొందరు అడిగేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా అన్యాయంగా చేస్తున్నప్పుడు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు? సైలెంట్గా ఉండకూడదు, దేవుడు చూసుకుంటాడులే అని చెప్తే దేవుడు వాళ్ళకే మంచి చేస్తాడు, మనకి చెడ్డ చేస్తాడు అని లేదు. దేవుడు మనకి భూమిని స్వాస్థ్యంగా పొందుతారు మీరు అని అంటున్నాడు. ఎలా అంటే మనం పిల్లలమైతే మనం వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా వారసులము అని చెప్పి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. మన పరమతండ్రి వారసులముగా మనము భూమిని స్వతంత్రించుకుంటాం. మరి ఆ భూమి ఏది అంటే పరలోక రాజ్యంలో ఉన్న క్రొత్త భూమి అని మనం దీని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో చూస్తాం. ఈ ప్రస్తుత భూమి దేవుని చిత్తాన్ని ఎదిరించే వాళ్ళందరూ, అహంకారులందరూ కూడా అంతరించిపోతారు. సాత్వికులే పరలోక రాజ్యంలో ఉన్నత కొత్త భూమిని స్వాస్థ్యంగా పొందుతారు. చూడండి, చివరిగా కీర్తనలు 37వ కీర్తన 10-11 వచనాలు చూస్తే, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. చాలాసార్లు నేను అన్యాయంగా మాటలు పడుతున్నాను, అన్యాయంగా నన్ను అంటున్నారు, అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, నన్ను తోలనాడుతున్నారు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. సాత్వికంగా ఉండడం అంటే, ఓర్చుకోవడం అంటే నాట్ ఈజీ. ఓర్చుకుంటున్నప్పుడు ఇంకా నిందల అవమానాలు వస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నాకి ఇన్ని, నేను ఇంకెంత ఓర్చుకోవాలి అని చెప్పి. మన ఎదుటనే వాళ్ళు మన మీద నిందలు వేసి హ్యాపీగా తిరుగుతుంటే అనిపిస్తుంది దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవుదురు. జాగ్రత్తగా పరిశీలించిన వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ ఇల్లు ఇక్కడైనా అని తెలుసుకోవడానికి కూడా కనపడదంట, వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉండదట. కానీ దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. ఆ భూమి మనకి పరలోక రాజ్యంలో ఉంది. ఈ లోకంలో మనకి నిందలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, హింసలు పొందొచ్చు. సాత్వికంగా ఉన్నందుకు సైలెంట్గా ఉంటున్నామని మనల్ని అన్ని రకాలుగా వేధించవచ్చు. కానీ దేవుడు ఆయన చేతిలోకి తీసుకుంటే, ఆ సిట్యుయేషన్ని ఆయన హ్యాండిల్ చేస్తే వేరేగా ఉంటుంది కదా. సో ఆయనకు అప్పగిద్దాం. మనకి పరలోకంలో మన కొరకు దాచబడిన ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి ఈ భూమి మీద మనము దేవుడు ఇచ్చే ఆ సాత్విక గుణాన్ని మనము అలవర్చుకోవాలి. దాని ప్రకారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఆత్మతో అభిషేకిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, మనలో ఖచ్చితంగా ఆ సాత్వికము అనే గుణం ఉంటుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.